సాత్వికులు ధన్యులు. ఎవరైతే సాత్వికం కలిగి ఉంటారో వారు ధన్యులని, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే అసలు సాత్వికులు అంటే ఎవరు? సాత్వికులు ధన్యులు అని వ్రాయబడింది, ఓకే. ఈ సాత్వికులు ఎవరు? అసలు సాత్వికం అంటే ఏంటి అని గనక మనం చూసుకున్నట్లయితే, సాత్వికులు ఎలా ఉంటారు అంటే, ఇది సాత్వికము అన్నది మన వాడుక భాష కాదు, చాలా తక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాము. అయితే ఈ సాత్వికము కలిగిన వారు ఎలా ఉంటారో అలా మనం ఉన్నామా లేదా, అయితే మనం సాత్వికుల గుంపులో ఉన్నామా లేదా అన్నది ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. సాత్వికులకు వచ్చే ఆశీర్వాదాలు ముందు చూద్దాము. అసలు సాత్వికులు అంటే ఎవరో చూద్దాము, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే సాత్వికులు ఎలా ఉంటారు అంటే, వీళ్ళు వినయ మనస్సు కలిగి ఉంటారంట. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. చాలమ్మా, మళ్ళీ చూద్దాం. ఇక్కడ మనం గమనించుకున్నటువంటి మాటల్లో చూసుకున్నట్లయితే, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి, 7 కూడా చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమైద్ది. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ సాత్వికం కలిగిన వారు మొదటగా ఎలా ఉంటారు అంటే, యేసు ప్రభు ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి పరలోకంలో ఉండటం గొప్ప ధన్యతను ఎంచుకోకుండా తనను తాను తగ్గించుకొని దీన మనస్సు కలిగి మనుష్యుల పోలికలో పుట్టాడంట. తర్వాత దాసుని స్వరూపం, దాసుడు అనగా పనివాడు. ఆయన ఒక గొప్ప ఎంప్లాయీగా రాలేదు, ఒక పిఎంగా సీఎంగా కాదు, కానీ ఒక పనివానిగా, అనేకులకు పరిచర్య చేసేవానిగా దాసుని స్వరూపము ధరించుకున్నాడంట. తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఎవరో చేసింది కాదు. అయ్యో ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవే, ఆయనను ఎందుకు అలా చేశారు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను ధనవంతులుగా చేయటం కోసము తనకు తానే రిక్తునిగా చేర్చబడ్డాడు. ఎందుకంటే మనము ఐశ్వర్యవంతులుగా మారాలి అంటే ఆయన దరిద్రుడుగా ఈ భూమి మీద నలగొట్టబడాలి. హల్లెలూయా. కాబట్టి అది ఆయనకి ఇష్టమైంది. తను దరిద్రునిగా ఉండటం ఆయనకి ఇష్టమైంది, తనను తాను నలగొట్టుకోవటం ఇష్టమైంది, తనను తాను తగ్గించుకోవటం ఇష్టమైంది, రిక్తునిగా చేసుకోవటం ఇష్టమైంది. ఎందుకు అంటే నీ కోసమే ఆయన తగ్గించుకున్నాడు. అందుకే ఆయన అందుచేతను ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మనలో సాత్వికకు ఉందా లేదా అని గమనించాల్సిన మాట ఏంటంటే, మనల్ని మనము తగ్గించుకుంటున్నామా, లేకపోతే మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా? నేనెవరో తెలుసా, నా కులము ఫలానా అని ఒకవేళ నేను డబ్బా కొట్టుకున్నాను అనుకోండి, నేను తగ్గించుకున్న మనసు కాదు. పైకి ఎన్ని మాటలు చెప్తున్నా నా లోపల ఆ గర్వం అనేది పనిచేస్తూ ఉంటే, నాలో ఆ వినయ మనసు లేకపోతే, నాలో సాత్వికత లేకపోతే దేవుని యొక్క మేలులు నేను పొందుకోలేను. మనకు ఉండాల్సింది ఏంటంటే తగ్గించుకోవటం. ఎంతగా తగ్గించుకోవాలంటే అంతగా. నేను గత నెలలో చెప్పాను, ఏప్రిల్ 29వ తారీఖు సూర్యాపేట మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా వేల మంది సంఘము, వేల మంది సభ, అసలు మా కన్ను చూపు మేర మందిరం కనిపిస్తుంది, కంటి నిండా జనాలు కనిపిస్తున్నారు. అయితే సేవకులు నన్ను రెడీ అవ్వమని చెప్పేసి ముందు వెళ్ళిపోయారు. మరి నేను వెళ్ళి చాలామంది, ఒక 50 మంది దైవ సేవకులు, గొప్ప గొప్ప పేరు కలిగి ఎన్నో సంఘాలు కలిగిన వారు, నేను పాప వెళ్ళాము. అయితే మమ్మల్ని ఎక్కడ కూర్చోవాలో చెప్పలేదు. సరే ఎందుకు వచ్చిన గోల,
మరి అంతమందిలోకి వెళ్ళి ఎక్కడ కూర్చుంటే ఏమొచ్చుద్దానని, నాకెందుకులే అని నేను స్త్రీల మధ్యలోకి వెళ్ళి ఆ స్త్రీల మధ్యలో కూర్చోబోతుంటే దైవ సేవకులు పరిగెత్తుకుంటూ, ఆయన ఒక గొప్ప సేవకుడు అండి, కొన్ని వేల సంఘం కలిగిన దైవ సేవకుడు తన వెనక ఒక మనిషిని పంపించి ఆయన పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తున్నాడు. అమ్మ ఏంటి మీరు ఎక్కడికి వచ్చినారు, మీరు ఎక్కడ పదండి, మీకు ప్లేస్ అక్కడ ఉంది, మీరు రండి అని నన్ను దగ్గరుండి తీసుకువెళ్ళి ఆ సింహాసనం దగ్గర వాళ్ళు ఏదైతే విఐపి చైర్స్ వేశారో అక్కడ కూర్చోబెట్టాడు. గెస్ట్లకు వేసిన చైర్లో కూర్చోబెట్టాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందు మనల్ని మనము తగ్గించుకొని ఒక మూల కూర్చుంటే అందరి ఎదుట నిజంగా నేనైతే ఆ రోజు సంతోషపడ్డాను. హల్లెలూయా. ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి ఆ చైర్లో కూర్చుంటే అంత సంతోషం ఉండే కాదు. నేను వెళ్ళి ఒక మూల కూర్చోబోతుంటే అంత గొప్ప సేవకుడు పరిగెత్తుకొని వచ్చి నన్ను ఎదుట దగ్గరుండి తీసుకొని వెళ్ళి అందరి ఎదుట, వేల మంది ప్రజల ఎదుట అక్కడ కూర్చుంటే ఎంత సంతోషము. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. అదే ముందే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఒకవేళ ఆ పాస్టర్ గారికి ఏంటంటే మీరు ఎక్కడ కూర్చున్నారు, మీ ప్లేస్ అక్కడ అని తీసుకెళ్ళి నన్ను లేపి వెనక కూర్చోబెడితే ఎంత అవమానం, ఎంత అవమానం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన క్లియర్గా ఉపమానం చెప్పాడు, నువ్వు పెళ్ళికి వెళ్ళినప్పుడు వెనక కూర్చో, విందుకు పిలిచిన వారు నిన్ను చూచి తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెడితే అది నీకు ఘనత. ఎక్కడికి వెళ్ళినా కానండి క్రైస్తవుల మనలో ఉండాల్సింది ఏంటంటే తగ్గింపు, వినయ మనసు కలిగి ఎక్కడికక్కడ తగ్గించుకొని ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మన స్థితి ఏదైనా, మన పరిస్థితి ఏదైనా, మన వెనక బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నేను వెళుతున్న సంఘంలో మాకు పరిచర్య చేయటం అంటే చాలా గొప్ప పండగ లాంటిది. పరిచర్య చేసే వాళ్ళే దాదాపుగా 100 మంది ఉంటారు, పరిచర్య చేసే పరిచారకులే. అయితే శనివారము ఆ పరిచర్య చేసే వాళ్ళందరూ వచ్చి మందిరం శుభ్రపరిచేవాళ్ళు, బాత్రూమ్లు శుభ్రపరిచేవాళ్ళు ఇలా ఉంటారు. అయితే ఒక శనివారము బ్యాంకు మేనేజరు, ఆయన యవనస్తుడు, ఆయనకు పిల్లలు లేరు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చారు. నేను అనుకుంటున్నాను సేవకునితో ఏదైనా కలిసి మాట్లాడుకోవడానికి ఏమైనా వచ్చారేమో, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారేమో అనుకున్నాను. అయితే వాళ్ళు సేవకుడి దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆ పరిచర్య చేసే స్థలానికి వచ్చారు. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఆయన, ఆ భార్య, ఇద్దరు చాలా వాళ్ళు మామూలుగా హయ్యర్ ఆఫీషియల్గా ఉంటారు, కారులో వచ్చారు. ఎక్కడికి వెళ్తారని నేను చూస్తున్న కళ్ళారా చూసింది, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు భార్యాభర్తలు బాత్రూమ్లు కడగటానికి వెళ్ళారండి. బాత్రూమ్లు కడగటానికి. ఆ తర్వాత ఆ భార్య పేరు శశి, నేను అమ్మ నన్ను అక్క అని పిలుస్తుంది. అమ్మ ఏంట్రా అంటే, అక్క నేను ఒక తీర్మానం తీసుకున్నాను, నేను ఇక మీదట మందిరంలో ఉన్న బాత్రూమ్లు కడగాలని నేను తీర్మానం తీసుకున్నాను అని చెప్పి దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకుందంట. హల్లెలూయా. మేనేజర్ స్టేటస్ ఎక్కడ, బాత్రూమ్లు మన ఇంట్లో బాత్రూమ్ కడుక్కోవడానికి మనకి ఇబ్బంది, కానీ కొన్ని వేల మంది వెళ్ళే బాత్రూమ్లు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పటికప్పుడు క్రైస్తవులలో వినయ మనసు కలిగి తగ్గింపు మనసు కలిగి ఉంటే అది దేవుని పోలిక. హల్లెలూయా. ఆ మనసు దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. రెండవది చూసుకున్నట్లయితే, కనిపెట్టుకొని దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసేవారు సాత్వికులు అంటండి. అంటే వాళ్ళు కంగారు పడిపోరు. ఇప్పుడు అబ్రహాము శారా ఉన్నారు, వారికి వాగ్దానం ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. అయితే వాళ్ళు విసిగిపోయి తొందరపడిపోయి, ఏంటి దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇంకా ఏంటి కార్యం జరగలేదు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే మాకెందుకు, ఇంకా పిల్లలు పుడతా అన్నాడు, ఇంకా పిల్లలు పుట్టలేదని తొందరపడలేదు. సాత్వికులు ఎప్పుడు కూడా కనిపెట్టుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆయుధముగా దేవుడు ఆ కార్యం చేసేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారంట. హల్లెలూయా. ఎవరైతే వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉంటారో దేవుడు మీకు కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటాడు. ఇదిగో నీ జీవితంలో ఈ కార్యం నేను చేయబోతున్నాను, ఈ సంవత్సరంలో నీ గర్భం తెరవబోతున్నాను, నీ సమస్యలు తీరిపోతాయి, నీ ఇల్లు కట్టుకుంటావు, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇట్లా కొన్ని వాగ్దానాలు మాట్లాడి ఉంటాడు. అయితే వెంటనే జరిగిపోవు, సంవత్సరం వెళ్ళిపోతూ ఉంటుంది, అయినా వాగ్దానాలు నెరవేర్పు కావు. అలా అని మాట ఇచ్చిన దేవుడు అబద్ధికుడు కాదు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా తగిన సమయమందు ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు. సంవత్సరమా, 2 సంవత్సరాల, 6 నెలల, 6 రోజుల కాదు. ఆయన మాట కోసం నువ్వు ఓపికతో కనిపెట్టుకొని ప్రార్థన మానక చేస్తూనే ఉంటే అలాంటి వారంట సాత్వికులంట, కనిపెట్టి ప్రార్థన చేసేవారు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన
37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులన్నా సాత్వికులేనండి. దీన మనసు కలిగి ఉండాలి. దేవుని వాగ్దానము కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే భూమిని స్వతంత్రించుకుంటావు, నీ వాగ్దానమును స్వతంత్రించుకుంటావు. కాబట్టి దేవాది దేవుడు మొదటిగానేమో వినయ మనసు కలిగి నిన్ను నీవు తగ్గించుకుంటే నీవు సాత్వికుల గుంపులో ఉన్నట్టు. రెండవదేమో దేవుడు చేసిన వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఆయన వాగ్దానమును చేతపట్టుకొని ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానం కోసం నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయకుండా ఇంకా జరగలేదు అని ఉంటే గనక ఆ సాత్వికుల గుంపులో నువ్వు లేనట్టు. మూడవది, మరి ఇక్కడ సాత్వికుల గుంపులో ఉన్న వాళ్ళంట పగ తీర్చుకోరంట అండి, పగ తీర్చుకోరు, రివెంజ్. మరి యోసేపు కనుక మనం చూసుకున్నట్లయితే యోసేపును తన సొంత అన్నయ్యలు అమ్మేశారు కదండి, సొంత అన్నయ్యలు అమ్మివేశారు. ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆ అన్నయ్యలే ఆ యొక్క యోసేపు సహాయం కోరి వచ్చారు. వాళ్ళ తమ్ముడు అని తెలియక ఆ రాజు దగ్గరికి, ఆ ప్రధాని దగ్గరికి ధాన్యం కోసం వచ్చారు. ఆయన అనుకుంటే వీళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకోవాలంటే తన అన్నలందరినీ తీసుకెళ్ళి ఏ సింహాల బోనులోనో, ఏ చెరసాలలోనో, ఏ కొరడాలతో కొట్టించో, లేకపోతే ఉరిశిక్ష వేసిన అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకవేళ ప్రతీకారము పగ అంటూ యోసేపు మనసులో పెట్టుకుంటే. కానీ దేవుని బిడ్డల్లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, సాత్వికులు అని పిలవడటానికి ఉన్న లక్షణం ఏంటంటే పగ తీర్చుకోరు. పగ తీర్చుకోవటం యెహోవా వశం. ఒకవేళ నీవు మౌనంగా ఉంటే నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నీవు దెబ్బకు దెబ్బ తీసి, నువ్వు గొడవకు గొడవ పడి, మాటకు మాట అని ఏదేదో చేసేసి ఇంత ఆవేశం తప్ప తర్వాత దేవుని పిల్లలమని మనమే బాధపడతా ఉంటాం. కానీ నువ్వు మౌనంగా ఉండి, దేవా ఇలా జరిగిందయ్యా, ఇలా బాధపడుతున్నానయ్యా, నీ చిత్తం నాయనా, నీవే సహాయం చేయ ప్రభు అని అలా ప్రార్థన చేసి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే వారి తలపైన నిప్పుల కుంపటి పోసినట్టంట. శత్రువుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో వారి తల మీద నిప్పులు కుంపటి పోసినట్టంట. నువ్వేమి చేతులతో కార్యం చేయాల్సిన అవసరం లేదు. సాత్వికులకు ఉండాల్సిన మూడవది ఏంటంటే పగ తీర్చుకోరు, రివెంజ్ తీర్చుకోరు. అలాంటి మనసు సాత్వికులకు ఉండదు. ఒకవేళ నువ్వు పగ తీర్చుకుంటున్నావా, ఎవరైనా నిన్ను బాధ పెట్టారని, వాళ్ళు నీకు కీడు చేశారని వాళ్ళకు కీడు చేసి, వాళ్ళు నీకు నష్టం చేశారని నువ్వు వాళ్ళకి నష్టం చేసి, వాళ్ళు మాట అన్నారు కాబట్టి నేను మాట అంటాను అంటే అలాంటి వాళ్ళు సాత్వికుల గుంపులో ఉండరు. నాలుగవది చూసుకుంటే వీళ్ళంటండి ఓర్పు కలిగి ఉంటారంట. ఓర్పు కలిగి మాట అన్న తుడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పోనీలే అంటే అన్నారులేండి, అంటే అన్నారులే, దేవుడు చూసుకుంటాడు, దేవుడికి సమస్తము సాధ్యము కదా. దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, బాధ పెడుతున్నా, అన్యాయంగా మాట్లాడుతున్నా, తొందరపడి ఏదేదో మాట్లాడేసి అలా కాదు, ఓపికతో ఓర్పుతో ఉంటారు. సాత్వికులకు ఉండాల్సినటువంటి నాలుగవది. ఐదవది చూసుకున్నట్లయితే వారు తప్పును వాళ్ళు ఒప్పుకుంటారు. వేషధారణ, అయ్యో తప్పు చేసి కూడా మేము తప్పు చేయలేదు, అయ్యో మేము మంచి వాళ్ళం అని తప్పును కప్పిపుచ్చుకోరు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభుల వారికి శిక్ష వేసి పిలాతు అడుగుతాడు. 27వ అధ్యాయం 14వ వచనం అమ్మ. మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనం. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడను. పిలాతు అడుగుతాడు, నీ మీద ఇన్ని నేరాలు మోపి ఉన్నాయి కదా, నువ్వేమైనా వివరణ ఇస్తావా అంటే అక్కడ ఉన్నది ఎవరు? స్వయాన దేవుడు. ఆయన మీద ఎన్ని నేరాలు మోపినా మౌనంగా ఉంటాడంట. అంటే నాది తప్పు కాదు, నేనేం అనలేదు, వీళ్ళకి నేనేం కీడు తలపెట్టలేదు, నేను రాజుని, దేవుడు అసలు ఏ ఎక్స్ప్లనేషన్ ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. మనం ఉలిక్కిపడి ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. మన నీతి ఏంటో, మన యథార్థత ఏంటో, మన భక్తి ఏంటో దేవుడికి తెలుసు. కొంతమంది కాదు, చాలామంది బంధువుల దగ్గర ఏదో అనవసరమైన వాటిలో నిందల మీద వేసుకుంటూ ఉంటాం. నేను చేయలేదు అని చెప్పుకోవాలనే ఆ సమయం కూడా ఉండదు. అప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది, నేను చెయ్యని దానికి నింద అనుభవిస్తున్నానే, అనవసరంగా నా మీద నిందొచ్చి పడిందే, నేను మేలు చేయాలనుకుంటే నాకు కీడు వచ్చింది అనుకుంటూ ఉంటాం.
అది ఆ మనుషులకు తెలియకపోయినా దేవునికి తెలుసు. నువ్వు మౌనంగా ఉండు. నీ యొక్క యథార్థత ఏంటో, నీ యొక్క మరి ఎలాగైతే నువ్వు సత్యం కలిగి జీవిస్తున్నావో అది దేవాది దేవునికి తెలుసు. ఆయన నీ పక్షమున ఉండి గొప్ప కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. మొదటిది ఏంటిదండి? వినయ మనసు కలిగి తగ్గించుకొని ఉండాలి. రెండవది దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మూడవది మనం పగ తీర్చుకోకూడదు, దేవుడే మన పక్షమున యుద్ధం చేస్తాడు. నాలుగవది ఓర్పు కలిగి ఉండాలి. ఐదవది మనము ఏదో మా తప్పు లేదు, మేము కరెక్టు, మేము పర్ఫెక్టు అని మనుషుల ఎదుట నువ్వేదో ప్రగల్భాలు పలకాల్సిన అవసరం లేదు. నీ నిజాయితీ ఏంటో, నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు కాబట్టి దేవుడే నిరూపిస్తాడు. సాత్వికులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఆరవదిగా తీసుకుంటే వాళ్ళు మంచి నిర్ణయాన్ని తీసుకుంటారంట. తప్పుడు నిర్ణయాలను, తప్పుడు ఆలోచనలు వాళ్ళు చేయలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24, 25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలమ్మా, ఇక్కడ మోషే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఆయన పెద్దవాడైనప్పుడు రెండు ఉన్నాయి. ఏది? ఐగుప్తు సుఖభోగాలు, ధనము, ధాన్యము, సమృద్ధి, రాజరికము, ఇవి కావాలా? లేకపోతే యేసు ప్రభు బిడ్డలతో ఈ యొక్క శ్రమను అనుభవిస్తావా? నీకు అది కావాలా, ఇది కావాలా? మన ఎదుట కూడా మేలు ఉంటుంది, కీడు ఉంటుంది. ఇటుపక్క దేవుడు అంటాడు, ఇటుపక్క లోకము ఉంటుంది. ఈ రెండిటి పక్కల సాత్వికులైన వారు ఏం చేస్తారంటే రైట్ డెసిషన్ తీసుకుంటారు. దేవుడు వారి పక్షమున ఉండి మంచి ఆలోచన తీసుకోవడానికి తొందరపాటు నిర్ణయాలు వాళ్ళు తీసుకోరు. ఆలోచించి దేవుని చిత్తమేదో గ్రహించి దేవునికి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే వాళ్ళే సాత్వికులు. హల్లెలూయా. వాళ్ళు మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు సాత్వికులు. మోషే ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, నాకు లోకం వద్దు, నాకు ఆ సుఖభోగాలు వద్దు, అదంతా పెంటతో సమానంగా నేను ఎంచుకున్నా, నాకు నా దేవుడు కావాలి. నా దేవుడి బిడ్డలతో నేను పస్తులున్నా పర్లేదు, నా దేవుని బిడ్డలతో నేను నింద అనుభవించినా పర్లేదు, నా దేవుని బిడ్డలతో నేను శ్రమ అనుభవించినా పర్లేదు, కానీ నాకు నా దేవుడే కావాలి. మనం కూడా అలాంటి నిర్ణయం తీసుకునే వారిగా ఉండాలి. చివరిగా 7వది చూసుకుంటే సాత్వికులు ఎలా ఉంటారంటే నమ్మకమైన వారిగా ఉంటారు. దేవుడు మనకు ఒక పని అప్పగించడానికి నమ్మకత్వాన్ని దేవుడు మనకు, నువ్వు నమ్మకంగా ఉంటేనే దేవుడు అంటాడు, బలా మంచి దాసుడా, బలా మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు విస్తారమైన వాటి మీద నీకు అధికారం ఇస్తున్నానంటాడు దేవుడు. నువ్వు కొంచెంలో దశమభాగాలు ఇచ్చే విషయంలోనైనా, ఆశీర్వాదం ఇచ్చే విషయంలోనైనా, పరిచర్య చేసే విషయంలోనైనా ముందు కొద్దిగలో నీకు కొంచెం ఇచ్చి చూస్తాడు. నువ్వు నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నావా? నువ్వు నమ్మకంగా దేవుని ఇస్తున్నావా? నమ్మకంగా ఉన్న దానిలో సమృద్ధిగా పెడుతున్నావా? దాన్ని బట్టి ఇంకా ఎక్కువైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి సాత్వికులు ఈ 7 గుణ లక్షణాలు కలిగి ఉంటారు. మొదటిది చూద్దామా? వినయ మనస్సు కలిగి తమను తామును తగ్గించుకొని ఉంటారు. రెండవది దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. మూడవది వారు పగ తీర్చుకోరు కానీ దేవుడే పగ తీర్చుకుంటాడు. మరి 4వది ఓర్పు కలిగి ఉంటారు. 5వది తమ యొక్క తప్పును ఒప్పును వాళ్ళు బయట పెట్టుకోవటం కాదు కానీ దేవుడే మరి వారి పక్షమున న్యాయం తీరుస్తాడు. మరి అనేక లోకమా దేవుడా అనే నిర్ణయానికి వస్తే మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. అంత మాత్రమే కాదు, నమ్మకమైన వారిగా ఉంటారు. ఇది సాత్వికులకుండే లక్షణాలు. అయితే ఇవన్నీ మేము కలిగి ఉంటే మాకేంటండి లాభము?
ఇంత తగ్గించుకోవాలా, ఇంత ఓర్పు కలిగి ఉండాలా, దేవుని పక్షాన నిలబడాలా, మేము సైలెంట్గా ఉండాలా, దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టాలా, ఇవన్నీ మాకెందుకండి, ఇవి చేస్తే మాకేం లాభం అండి అంటే, మనం చదువుకున్న లేఖన భాగంలో ఉంది కదండి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటగా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. చాలండి. మరి సాత్వికులు ఏమవుతారంటే ధన్యత కలిగిన జీవితం, ఇలాంటి గుణలక్షణాలు కలిగిన వారిని ఏమంటారు, ధన్యులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ స్వతంత్రించుకుంటారంట, ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడుంటే అక్కడ మనుషులు మచ్చికైపోతారు, ఎక్కడుంటే అక్కడ వారికి అనుకోకుండానే మార్గాలు సరళం చేయబడతా ఉంటాయి. ఉన్న చోటనే ఎక్కడో ఊరు నుంచి వచ్చి, ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ దేవుడంట కొంతమంది జనాంగాన్ని సమకూరుస్తాడంట. మనకి నమ్మకమైన వారిని, మనకు సహాయం చేసేవారిని, మనకు మేలు చేసేవారిని దేవుడు సమకూరుస్తూ ఉంటాడంట. కాబట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భూలోకమును స్వతంత్రించుకోవటం అంటే, ఇప్పుడు సపోజు ఆమె మదర్ తెరీసా గారు ఉన్నారు. మదర్ తెరీసా గారు అంటే ఆమె వేరే దేశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే మన కలకత్తా మహానగరానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని, కుష్ఠరోగుల్ని, అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తు వాళ్ళని, అనాథల్ని, రోడ్డు పక్కన పడి ఉన్న వాళ్ళని చూసి ఆమె తిరిగి తన దేశానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి అక్కడ అనేకుల్ని చేరదీసి ఆమె ఒక ట్రస్ట్ లాగా స్టార్ట్ చేసిందంట. అయితే ఇప్పుడైతే మదర్ తెరీసా అంటే అందరికీ తెలుసు, కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంత ఓకే. కానీ స్టార్టింగ్లో ఒక యవ్వనస్తురాలు, ఒక చిన్న బిడ్డ, ఈమె ఏదో మేలు చేస్తుందని ఎవరు నమ్ముతారు? ఒక యవ్వనస్తురాలు వెళ్ళిపోయి నేను అనాథ పిల్లలకి అన్నం పెడతాను, కుష్ఠవ్యాధి గర్వాలకి నేను రోగాలకి నయం చేపిస్తానంటే ఎవరన్నా నమ్ముతారా? ఎవరు నమ్మరు. అయితే అలాగే ఒకనాడంట ఒక ధనవంతుని దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి, అయ్యా మరి నేను ఇలాగా అనాథలకి నేను భోజనం పెడుతున్నాను, కుష్ఠవ్యాధి కలిగిన వారికి నేను నయం చేపిస్తున్నాను, వాళ్ళని నేను చూసుకుంటున్నాను, మీకు తోచినంత సహాయం చేయండి అని చేయి చాపి అడిగిందంట. మొదట్లో వెళ్ళి అడిగితే ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారని ఆమె ముఖాన్ని ఉమ్మివేసి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రోజుకి ఎంతోమంది ఇలాంటి వాళ్ళు వస్తున్నారని ఆమెను అసహించుకున్నారంట. అయితే ఆమె అందంట, అయ్యా మా ముఖం మీద ఉమ్మి వేస్తే వేశారు, కానీ నా యొక్క ప్రజలు ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు, మీరెంతో కొంత సాయం చేస్తే నేను వెళ్ళి ఈ పూట వారికి అన్నం పెట్టుకుంటాను, ఎంతో కొంత సహాయం చేయండి అయ్యా అని వేసిన ఉమ్మిని తుడిచి వేసుకొని యేసు ప్రభుల వారు ఏ రీతిగా అయితే సిలువలో ఉన్నప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారో, ఈ మదర్ తెరీసా కూడా అలాంటి స్వభావం కలిగి తుడిచి వేసుకొని తను ఇంకా ఆ యొక్క ధనాన్ని తీసుకువెళ్ళేసరికి ఆ యొక్క ధనవంతుడికంట మనసు కరిగిపోయిందంట. ఇంత అసహించుకున్నా తన ప్రజలకు ఆహారం పెడతా అంటుంది. ఈ అమ్మాయి ఏదో నిజంగానే మేలు చేసేటట్టుందని ఆ రోజు ఆహారానికి కావలసిన అమౌంట్ ఇచ్చి పంపించాడంట. ఆ ఓర్పుతో ఆమె చేసినటువంటి ఆ సాత్వికంతో ఆమె చేసిన పని ఏమైపోయింది? భూలోకాన్ని, అంటే అక్కడ ఉన్న ప్రజలను ఆమె స్వతంత్రించుకుంది. మనము కూడా నువ్వు మంచి మనసుతో ఉంటే, మనం అన్యజనుల మధ్య ఉన్నప్పటికీ వారు మనమంటే వారికి పడకపోయినా నువ్వు మంచి మనసు కలిగి ఉంటే నువ్వు వాళ్ళని స్వతంత్రించుకుంటావు, నువ్వు వారిని గెలుచుకుంటావు. మరి అలాంటి ధన్యత దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఇంకా రెండవది చూసుకున్నట్లయితే దేవాది దేవుడు రెండు ఆశీర్వాదం, మొదటిదేమో భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికులకు ఉండే ఆశీర్వాదం ఏంటంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ ఇక్కడ 2వ అధ్యాయంలో హన్నమ్మ ఒక పాట పాడుతూ ఉంటుంది. అయ్యా నీవు తప్ప వేరొక దేవుడు లేరయ్యా, నువ్వు గొప్ప దేవుడివయ్యా, నీవే ఆసీనుడివైన దేవుడివని.
సమూయేలు మొదటి గ్రంథంలో హన్న, సమూయేలు వాళ్ళ అమ్మగారు ఉంది కదా. 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది కూడా లేదు. అలాంటి దేవుడు మరి మనల్ని ఏం చేస్తాడు అంటే, ఆయన దీనులను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోండబెడతాడంట. ఎందుకంటే ఆయన లాంటి దేవుడు వేరొకరు లేరు. ఆయన మనల్ని ఎలా హెచ్చిస్తాడంటే, పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తువాడు మన దేవుడు. ఆయన 2వ ఆశీర్వాదం మనకేమిస్తాడంటే, ఉన్నత స్థలములలో నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. ఒకప్పుడు దేవుణ్ణి నమ్మక ముందు మన పరిస్థితి ఏమై ఉంది, దేవుణ్ణి ఎరగక ముందు మన పరిస్థితి ఏమై ఉన్నది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, లోకంలో ఎన్నో శ్రమలు, లోకంలో ఎన్నో నష్టాలు కలిగి జీవించినటువంటి వారు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చామో, సాత్వికంగా కలిగి జీవిస్తున్నామో, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నామో, దేవుడు అంటున్నాడు, నిన్ను ఉన్నత స్థలముల మీద నిలబెట్టేవాడను నేనే, పెంట కుప్పల మీద నుండి సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడను నేనే, దరిద్రులను పైకి లేవనెత్తేవాడను నేనే అంటున్నాడు. కాబట్టి మొదటి ఆశీర్వాదం భూలోకాన్ని స్వతంత్రించుకుంటే, 2వ ఆశీర్వాదం నిన్ను నీ ఉన్న స్థితి నుంచి లేవనెత్తి ఉన్నత స్థలములలో కూర్చుండబెట్టే దేవుడు. హల్లెలూయా. 3వదిగా చూసుకుంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఏ విధంగా అయితే సాత్వికం కలిగి ఉన్నాడో, నేను సాత్వికుడను అని ఓపెన్ స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడును, మరి మీ మీద నా కాడి ఎత్తుకొని మీరు నా మార్గంలో నడిచినట్లయితే, మీరు నా మార్గంలో నడిచినట్లయితే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేను ఎలా ఉంటున్నానో, నేను ఎలా దీన మనసు కలిగి ఉంటున్నాను, నేను ఎలా ప్రేమ కలిగి ఉంటున్నాను, నేను ఎలా తగ్గింపు కలిగి ఉంటున్నాను, నా యొద్ద మీరు నేర్చుకోనండి. అప్పుడు మీ ప్రాణాలకు ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుంది. 3వ ఆశీర్వాదం ఏంటంటే, ఆయనలాగా సాత్వికం కలిగి ఉంటే దేవుడు మనకు విశ్రాంతి కలగజేస్తాడంట. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడవు. నువ్వు సాత్వికత కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు, తొందరపడవు, టెన్షన్ పడవు, దిగులు పడవు. రేపేం జరుగుతుందా అని చెప్పి నీకు ఆలోచన ఉండదు. ఎందుకంటే నా భారమంతా ఆయన మీద మోసాను, ఆయన కాడి సులువైనది, ఆయన కాడి ఎత్తుకున్నాను. ఆయన కాడి ఏంటంటే అందరినీ ప్రేమించటం, అందరితో సమాధానంగా ఉండటం. అదేం పెద్ద ఇబ్బంది లేదు. నేనేదో నా బరువు నేను మోసినట్లయితే అది నా వల్ల కాదేమో, కానీ దేవుని కాడి సులువైనది. ఆయనను చూసి నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నన్ను చూసి నేర్చుకొనుడి అంటున్నాడు. కాబట్టి దినదినము ఆయనలాగా ఉండటానికి మనము ప్రయాసపడుతున్నాం. కాబట్టి నీ కుటుంబ విషయాలలో నీకు భయము కలుగు వేళలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నీ పక్షాన దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. టెన్షన్ పడి షుగర్లు, బీపీలు పెంచుకొని ఆలోచించి ఎక్కువ చేసుకొని మన తల వెంట్రుకల్లో ఒక్కటైనా నల్లగైన తెల్లగైన చేసేంత శక్తి మనకు లేదు, అంత బలము మనకు లేదు. కానీ చేయగలిగిన దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయన ఏమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడంట. హల్లెలూయా. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, నేను సస్తే తప్ప నాకు విశ్రాంతి దొరకదు, నాకెక్కడ మనశ్శాంతి లేదు, నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నా గురించి ఆలోచించేవారు లేరు అని లోకంలో ఎంతోమంది కన్నీరు కారుస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. మరి ఆయన నా దగ్గరికి రండి, నా కాడి ఎత్తుకోండి, అది సులువైంది, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నేను ఏం చేయమంటున్నానో నేర్చుకోండి నేర్చుకోండి అంటున్నాడు. సరే, మనకు ఎలాగూ చేత కాదు, నేర్చుకోమన్నప్పుడైనా నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అన్నది లేదు. నా భారం నేనే మోస్తాను, నా భారం నేనే మోస్తాను. మా సేవకులు ఎప్పుడూ చెప్తా ఉండేవారు, ఒక దారి పొడవున అంట ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి అంట
పచ్చగడ్డి మోపు తన గేదెల కోసము కోసుకొని ఆ పచ్చగడ్డి మోపుని తల మీద పెట్టుకొని నడవలేక అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉందంట. ఆ దారిలో వెళ్తున్నటువంటి ఆ ఒక మంచి ధనవంతుడు ఒక పెద్ద కారులో చూసి ఆమె మీద జాలి పడ్డాడంట. మంచి మనసు కలిగి సాత్వికం కలిగినటువంటి వ్యక్తి జాలిపడి, అయ్యో అమ్మగారు, మరి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే పలానా, అంటే నేను వెళ్ళేది ఆ మార్గానే వెళ్తున్నాను, మిమ్మల్ని నేను అక్కడ దింపుతాను, మీరు వచ్చి మా కారులో కూర్చోండి అంటే, అమ్మో ఇంత పెద్ద కారులో నేను వద్దయ్యా, నేను నడుచుకుంటా వెళ్తా అందంట. అంటే లేదు మీరు రండి, ఏం కాదు, మిమ్మల్ని క్షేమంగా దించుతానని ఆ ధనవంతుడు బలవంతం చేస్తే ఆమె సరేనని చెప్పి ఆ కారులో ఎక్కి కూర్చుందంట. ధనవంతుడు వెళ్తూ ఉన్నాడు. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అద్దంలో నుంచి వెనక్కి చూసుకుంటే ఆమె తల మీద గడ్డి మోపు మాత్రం దింపలేదంట. గడ్డి మోపు దింపకపోతే, అమ్మగారు మీరెందుకు గడ్డి మోపు మోస్తున్నారు, మీరు కారులో పెట్టుకోవచ్చు అంటే, నన్ను మోస్తుంది నీ కారు, నువ్వు మంచోడు కాబట్టి నన్ను ఎక్కించుకున్నావు, మళ్ళీ నా గడ్డి మోపును కూడా నువ్వు ఎక్కడ మోస్తావయ్యా అందంట ముసలామి. మనం కూడా చాలా సందర్భాల్లో, అయ్యా నువ్వు ఇది చెయ్యగలవు, ఏదో కొంచెం 10,000 అప్పు అంటే తీర్చగలవు, 10 లక్షల అప్పులు నువ్వేం తీరుస్తావు, ఆ 10 లక్షలు నేనే కట్టుకుంటాలే, నీ చేతనవుతుందా, నీ సమస్యను విడిపించుకోగలవా, నీకంత శక్తి ఉందా? ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. నువ్వు అనగలవా? నువ్వు ఎవరన్నా వచ్చి నన్ను అడగండి, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే, ఒకవేళ ఎవరన్నా వచ్చి ఒక బంగారు ఉంగరం ఇవ్వమంటేనే మన స్థాయి, మాకంత లేదండి, ఉంగరం పెట్టలేమండి, అడిగింది ఇవ్వలేనంత స్థితి మనది, మనకంత శక్తి లేదు, అలాంటి ప్రగల్భాలు పలకటానికి అంతకంటే లేదు. కానీ చెయ్యదగిన వాడు ఒకడున్నాడు. హల్లెలూయా. చెయ్యగలిగిన సర్వసంపన్నుడు, సర్వశక్తిమంతుడు, మాటతో ఏదైనా కలగ చేయగలిగినటువంటి వాడు ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ఇప్పుడు నీ భారం ఏదైతే ఉందో నువ్వు మొయ్యమాకు, నాకు అప్పగించు, నువ్వు నా దగ్గరికి రా, నీ భారాన్ని నా మీద మోపు, నేను మొయ్యగలను, నేను మోస్తే ఆ పరిస్థితి నుంచి సంపూర్ణంగా నీకు విడుదల కలగ చేస్తాను. నీ భర్త మారలేదా, నువ్వు నా దగ్గరికి రా, నీ భర్త సంగతి నాకు అప్పచెప్పు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నీ భర్తను నేను మారుస్తాను, నీ పిల్లలను నేను మారుస్తాను, నువ్వేదైతే కోరుకుంటున్నావు అది నేను చెయ్యగలను. దేవాది దేవుడు చెయ్యగలిగిన శక్తిమంతుడు. నువ్వేదో చెయ్యగలను అనుకొని, నువ్వేదో తిప్పలు పడిపోయి ఆలోచించి నిద్రలు మానుకొని తిండి మానుకొని దిగులు పడి ఇలా చేసినంత మాత్రాన మన బలహీనతలు తప్ప అపవాదికి, ఇలా పిరికితనం కలిగి ఉంటే అపవాదికి చోటిచ్చిన వారం అవుతాం. కాబట్టి దేవుడు మనకు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆయన దగ్గరకు వచ్చి విశ్రాంతి పొందుకుందామా, లేకపోతే మన నెత్తి మీద పచ్చగడ్డి మోపు పెట్టుకున్నట్టుగా మా బరువు మేమే మోస్తాం, నన్ను మొయ్యలే చాలని యేసయ్యకు చెప్దామా? సమస్త భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఏ సమస్యలోనైనా ఆయన ఆదుకునే దేవుడు. కాబట్టి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన సాత్వికత కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏంటంటే విశ్రాంతి దొరుకుతుంది. నాలుగవదిగా చూసుకుంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలదంట. ఇప్పుడు మీరు ధరించుకునే ఈ సాత్విక మనసు దేవుని దృష్టిలో ఒక గొప్ప అలంకారం అంట. ఈ అలంకారం కలిగినటువంటి మీరు ఎవరంట? దేవుని దృష్టిలో విలువ కలిగిన వారంట. హల్లెలూయా. వెలబెట్టి కొనిన వారంట. మీరు దేవుని దృష్టిలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. నువ్వు ఎవరికెవరికో అమ్మ వాళ్ళు చాలా ఉన్నతమైన వారమ్మా, వాళ్ళు ఉద్యోగస్తులమ్మని ఎవరెవరికో ఉన్నతమైన స్థితి ఇస్తున్నావు, కానీ దేవుడికి మాత్రం నీవు ఉన్నతమైన దానివి, నీవు విలువ కలిగిన దానవు, నీవంటే దేవుడికి ఎంతో ప్రశస్తమైన దానవు. నేనంటే దేవుడికి అంత ఇష్టమా? ఖచ్చితంగా దేవుని దృష్టిలో నువ్వు విలువ కలిగిన దానవు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఈ సాత్వికం అనే అక్షయమైన అలంకారము, దీనత్వము అనే అక్షయమైన అలంకారం
ఒక్కొక్క మనసు ఏ సాధువైనట్టి మృదువైనట్టి నన్న గుణమను. సాత్వికం కలిగిన వాళ్ళు ఎవరంటే కయ్యో 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 అని నోరేసుకొని పడిపోరండి. మనలో కూడా చాలామంది ఉంటాము కదా. మామూలుగా అయితే ఒకలాగా ఉంటాము, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాము. కానీ నేర్చుకోలేను కదా. దేవుడు ఏమంటున్నాడు, నేర్చుకోండి నా దగ్గరికి వచ్చి. ఇలా ఉంటే మీకు ఈ ఆశీర్వాదం వస్తుంది అంటున్నాడు. ఇలా ఉంటే మీకు ఈ ఆశీర్వాదం వస్తుంది అంటున్నాడు. నిన్న దేని గురించో నిన్న మధ్యాహ్న కాలం నేను స్మైలీ మీదనో అభి మీదనో గట్టిగా అరిచేశాను, చాలా గట్టిగా. ఏదో సందర్భం నాకు గుర్తు రావట్లేదు, కానీ ఏదో చూస్తున్నారు, రాత్రికి ప్రేయర్ ఉంది, మీరు దేవుని పని చేయకుండా మీరు ఇట్లా నిర్లక్ష్యంగా కూర్చున్నారు, నాకేమో తల పగిలిపోతుంది, మీరు దేవుని పని చేయట్లేదని గట్టిగా అరుస్తున్నాను. పాస్టర్ గారు వచ్చి సాయంకాలం ప్రార్థన ఉంది, నువ్వు ఇప్పుడు ఎంత గట్టిగా అరుస్తున్నావేంటి అంటున్నారు నా దగ్గరికి వచ్చి. అంటే పిల్లలు తప్పు చేస్తే ఊరుకుంటూ ఉండమంటున్నావు, దేవుడు బెత్తం వాడమంటున్నాడు. తిట్టడం కాదు, బెత్తం వాడతాను, 4 పీకితే కానీ వీళ్ళు సరిగ్గా ఉండరు అని ఇద్దరి మీద గట్టిగా అరిచేశాను. మన ఇంట్లో మామూలే, మన పిల్లల విషయంలో భర్త ఒక్కోసారి జ్ఞానవంతురాలైన స్త్రీ భర్త గురించి అరుస్తూ ఉంటుంది. అరిచినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య సంబంధము సమాధానంగా లేనట్టు కాదు, అలా అనంత మాత్రాన దేవునికి విరోధంగా ఉన్నట్టు కాదు. అది ఏంటంటే మంచి కోసం, మేలు కోసం. అయ్యో సమయానికి నా భర్త తినటం లేదే, సమయానికి నా భర్త అనవసరమైన వాటిలో చిక్కుకుంటున్నాడే అని జ్ఞానవంతురాలైన స్త్రీ ఏంటంటే భర్తను చక్కబెట్టుకుంటుంది. అది సాధారణంగా జరిగేది మన ఇళ్లలో, అదేం పెద్ద తప్పు కాదు. భర్తను చక్కబెట్టుకోవటం, పిల్లలకు బుద్ధి చెప్పుకోవటం, పిల్లల్ని భయభక్తులతో పెంచుకోవటం అది కాదు. ఏంటి అంటే ఈ గొడవ ఏంటంటే, సాధువు మృదు అంటే అనవసరమైన విషయాలకు వెళ్ళి మనది కాని దానిలో చెయ్యి పెట్టి కాలు పెట్టి అనేవి అనవసరముగా ఆ విషయాలలో గొడవ పడిపోయి మనది కాదనుకున్నప్పుడు గొడవ పడతా ఉంటాం. అది దేవుడు వాటికి దూరంగా ఉంటామన్నాడు, మృదువుగా ఉండమంటున్నాడు. మృదువు సాధువు అంటే అలాంటి విషయాలలో. ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే అలాంటి మనసు అలంకారంగా ధరించుకుంటే నీవు దేవుని దృష్టిలో విలువ కలిగిన వారంట. ఇంకా 5వదిగా మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనం. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. చాలమ్మ, ఈ సాత్వికం కలిగి తగ్గింపు కలిగి దీన మనసు కలిగిన వారు ఎలా ఉంటారంటే అధిక సంతోషం కలిగి ఉంటారు. హల్లెలూయా. అధిక సంతోషం. ఎన్ని కష్టాలున్నా వారి ముఖంలో చిరునవ్వు కలిగి ఉంటారు. హల్లెలూయా. మాసిదోనియా సంఘం గురించి మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ సంఘములో బీదత్వం కలిగిన వారు, బీదలు, ఎన్నిక లేని వారు, వారు నిరుపేదలంట. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో ఏనాడు వెనకడుగు వేయలేదు. ఎందుకంటే దేవునిలో ఆనందిస్తూ ఉంటే ఆనందమే వేరు. హల్లెలూయా. వారికి ఎప్పుడు కూడా ఒక ఆనందం, దేవుని పనిలోని ఆనందం, దేవుని సన్నిధిలో ఉంటేనే ఆనందం. నేను చెప్పగలనండి, నేను దేవుని నమ్ముకున్న నాట నుండి కూడా దేవుని సన్నిధిలో నియామక కూడికలకి ఎప్పుడు కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. ఏ ప్రార్థన అన్నా కూడా ఇంకా ఊళ్ళో లేకపోతేనో, ఇంకా నేను మంచం మీద నుంచి లెగవలేని స్థితిలో ఉంటేనో తప్ప, ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ప్రార్థన అన్నా, ఎంత దూరమైనా, ఎంత ప్రయాసైనా. నేను నంద్యాలలో ఉన్నప్పుడు విజయవాడ రావడానికి 8 గంటల ప్రయాణం పట్టేది. ఆ 8 గంటల ప్రయాణం చేసి వచ్చి ఈ చుట్టుపక్కల ఈ బందర్ సైడు, తాళ్లపాలెం అని, అటు కట్ట సైడు చాలా ఊళ్ళు ఉన్నాయండి. ఆ ఊళ్ళన్నిటికీ నేను సాక్ష్యం చెప్పడానికి అప్పట్లో పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళు వెళ్ళేదాన్ని. నాకేమో ఆదాయం, నేనే నా ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి సాక్ష్యం చెప్పి వచ్చేదాన్ని. ఎవరు డేట్ అడిగినా నేను వాడబడటమే నాకు కావాల్సింది, ఏ డేట్ అయినా అలా ఇచ్చేస్తూ ఉండేదాన్ని. ఎంత కష్టమైనా వెళ్తా అక్కడ ఒక్క బిడ్డైనా మారు మనసు పొందుతారేమో, ఒక్కళ్ళన్నా రక్షణ పొందుతారేమోనని నేను దేవుని నమ్ముకున్న నాట నుండి ఏ రోజు కూడా నిర్లక్ష్యంగా లేను. ముక్క ఆపరేషన్ అయింది, అప్పుడు అలాగే మందిరానికి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడంటే ఎవరికి తెలిసేది కాదు, అలా జాగ్రత్తగా తల కిందకి దించితే రక్తం గారిపోద్దని ముక్క ఆపరేషన్ అయినా తల పైకెత్తుకొని గోడ కానుకొని అలా వాక్యం వింటూ ఉండేదాన్ని చివర్లో కూర్చొని. తర్వాత చెవి ఆపరేషన్ అయింది నాకు. ఆ చెవి ఆపరేషన్ అయినప్పుడైతే ఒక దిండులాగా
ఎడం పక్క చెవి, ఈ చెవికి చేశారు నాకు ఆపరేషను. ఒక దిండులాగా ఇంత పెద్ద కట్టు కట్టేశారు. ఈ తెల్లది ఇలాగే వేసుకొని చుట్టుకొని ఎవరికి కనపడకోకుండా అలాగే వచ్చి వెనక కూర్చొని వాక్యం వినేదాన్ని. ఎందుకంటే కుట్లిప్పదాకి చాలా టైం పట్టేది. లోపల నేను దేవుని సన్నిధికి దూరం కాలేనని. జడేసుకోవడానికి లేదు, ఎందుకంటే తలకంతా కట్టు కట్టేసింది. అయినా కూడా దీంతో ఎవరు తల ఎవరు చూడరు కదా అని ముసుగేసుకొని ఇక్కడ దాకా కప్పుకొని వచ్చి కూర్చునే దాన్ని. దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎలా ఉందని వచ్చి పలకరించేవాళ్ళు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలోనే నెమ్మది కలదు. మనకు బలహీనతలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, మనశ్శాంతి లేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదని చాలా మందిరానికి దూరంగా ఉంటున్నారు. నేను కేవలం ఈ మందిరం గురించి చెప్పట్లేదు. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో ఆ సన్నిధికి దూరము కాకుండా ఎంత కష్టమైన నష్టమైన ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన అన్యాయస్తుడా? నువ్వు మూలుగుతూ ముక్కుతూ నడవలేక కష్టపడుతూ బాధపడుతూ ఈ స్థలానికి వచ్చావే, నిన్ను దీవించకుండా కాళ్ళు చేతులతో పంపిస్తాడా? ఆయన అలాంటి అన్యాయమైన దేవుడా? ఎవరైనా ఏదైనా గాయం తగిలి వస్తున్నా అయ్యో పాపం అని చెప్పి బండి మీద దింపటమో వాళ్ళకి ఏదైనా చేయటమో, మనుషులుగా మనకే అంత ప్రేమ ఉంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు వచ్చిన నిన్ను వదిలేస్తాడా? ఆయన సన్నిధికి వచ్చిన నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. సంపూర్ణ సగం సగం సంతోషం కాదు, సంపూర్ణ సంతోషాన్ని దేవుడు నీకు, అధికమైన సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి 6వదిగా చూసుకుంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడంట. శాంతము గలవాడు శ్రేష్ఠుడు. విలువైన వారమే కాదు, శ్రేష్టమైన వారం, ప్రశస్తమైన వారం. ఈ సాత్వికము మనం కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, శ్రేష్టమైన వాడు మనలో ఉన్నటువంటి ఆ మనసు. దేవుని మహాకృప, క్రైస్తవులమైన మనకు అలాంటి మనసు లేదు. ఒకవేళ మనసు లోపల కూడా అహంకారం ఉంటే అహంకారులను ఎదిరించి దేవుడంట దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడంట. అహంకారం మనసు మనలో ఉంటే ఆయన కృపకు దూరమైపోతామంట. అహంకారపు ఆలోచన మనలో ఉంటే దేవుని ఆశీర్వాదాలకు దూరమైపోతామంట. కాబట్టి ఆ మనసు మనం లేకుండా శాంతము కలిగి శ్రేష్టమైన వారిగా జీవిద్దాం. చివరిగా 7వదిగా చూసుకుంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, దేవుడి చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చాలమ్మా. ఇప్పుడు చివరిగా దేవుడు ఏమంటున్నాడు, మీరు ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నాను. నేను మిమ్మల్ని ఆయన రక్తంతో కడిగి, తన రక్తంతో కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు. లోకంలో ఎంతోమంది వేల లక్షల జనాభా ఉంటూ ఉండగా దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి మిమ్మల్ని ఆయన పిలుచుకున్నాడు. మరి మనము ఆయన పిల్లలము అనుకోవడానికి తగినట్లుగా జీవించాలి. ఎలా జీవించాలి? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ఇవన్నీ ధరించుకుంటే మిమ్మల్ని ఏమంటాడంట దేవుడు? పరిశుద్ధులు అంటాడంట. హల్లెలూయా. మొన్న ఆదివారం మనం ధ్యానించుకున్నాం కదా, పరిశుద్ధత లేకుండా మనం పరలోకానికి చేర్చబడలేము. ఈ పరిశుద్ధత కావాలంటే ఈ సుగుణాలన్నీ మనలో ఉండాలి. కాబట్టి దేవాది దేవుడు సాత్వికం గురించి మనకు 7 ఆశీర్వాదాలు. మొదటిగా చూసుకున్నట్లయితే భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. మొదటి ఆశీర్వాదము భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. రెండవది ఉన్నత స్థలముల మీద దేవాది దేవుడు నిలబెడతాడు. మూడవది ఆయన సన్నిధిలో విశ్రాంతి దొరుకుతుంది. మన భారాన్ని ఆయనకు అప్పగించి విశ్రాంతి దొరుకుతుంది. నాలుగవదిగా చూసుకుంటే దేవుని దృష్టిలో విలువైన వారం అంట. మనం విలువైన వారం. ఆయన సన్నిధిలో 5వది చూసుకుంటే అధిక సంతోషం ఉంటుందంట ఆయన సన్నిధిలో. 6వది చూసుకుంటే మనం శ్రేష్టమైన వారం.
శాంతము కలిగిన వారమైనటువంటి మనము బలవంతులము. మనం ఎవరం అంటే దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారం. 7వదిగా చూసుకుంటే, పిలిచిన పిలుపుకు తగినట్లుగా మంచి అలంకరములు కలిగి పరిశుద్ధులుగా జీవించాలంటే ఈ గుణ లక్షణాలు, ఈ ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తాయి. ఈ ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించాలంటే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మొదటిగా వినయము, దీన మనసు, ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట మేము ఎప్పుడు వింటానే ఉన్నామండి, ఎప్పుడు వింటానే ఉన్నాం. కానీ ఆచరించడానికి కొన్ని చేయగలుగుతున్నాం, కొన్ని చెయ్యట్లేదు. చెయ్యగలిగినవే కాకుండా చెయ్యలేనివి కూడా చేస్తూ ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకొనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోనికి వెళ్దాము.